రెండవ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయం 16, 18 కలిసి ఉన్నవి. ఈ రెండు వచనాలను మనందరం కూడా కలిసి చదువుకుందాము. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16, 18 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండును, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రతి వాని మోకాలు యేసునామమున వంగును అన్నాడు. ప్రతి వాని నాలుక యేసే ప్రభువని ఒప్పుకొనున్నట్లు ఆయనకు అన్ని నామముల కంటే పైనామాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఒక్కడే స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు. ఆరాధించే అనుభవం, సమాజంలో వ్యక్తిగతంగా స్తుతించే ధన్యత ఎవరు పొందుతారో వారు దేవుని యొక్క ఆశీర్వాదములకు ప్రాప్తులవుతారు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అన్నాడు. కాబట్టి రక్షణ పొందిన వారు, దేవుని మహిమను ధరించుకోబోతున్నవారు, దేవుని ప్రభావము చేత నింపబడుతున్నవారు ఎల్లవేళలా ప్రభువును స్తుతించాలి. ప్రభువును స్తుతించుడి అన్నదానికి అర్థం ఏమని రాశాడు? 2 అనే చిన్న అంకె రాసి చిన్న అక్షరాలతో పుట్టినట్లేం రాశారు? చదవాలి. ప్రైజ్ చదవమ్మా. ఏమనుంది? హల్లెలూయా అనుంది. అంటే ప్రభువును స్తుతించుడి అనే అర్థం, ఆయన ఆరాధించుడి అనే అర్థం. మరి ఆయన సన్నిధికి వచ్చిన మనం వ్యక్తిగతంగా ఆయనకు ఆరాధన చెల్లిస్తున్నామా? హల్లెలూయా అని మహాసమాజంలో ఎలుగెత్తి ఆయన్ని గణపరుస్తూ ఉన్నామా? రక్షణ ఆయనదే, మహిమ ఆయనదే, ప్రభావములు ఆయనవే అన్నారు. గొప్ప శబ్దంతో ఆ జనులు ప్రభువును ఆరాధించారు.
మహిమపరిచాడు. అంటే ప్రియులారా, ఈనాడు అలాంటి ధన్యత మనం కూడా అనుభవించాలి. నేను రక్షణ పొందానన్న ప్రతి వ్యక్తి ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే రక్షణ పొందడం, దానికి నిర్వచనం ఏం చెప్తా ఉన్నాడంటే, నేను మీకు తండ్రినయ్యుందును అంటున్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు అన్నాడు. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగం 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు, నాతో చెప్పండి అందరూ, నేను, గట్టిగా చెప్పాలి, నేను మీకు తండ్రినై యుందును. ఎవరైతే ఆయనకు లేదా ఆయనను తండ్రిగా భావించారో, తండ్రి అయి ఆయన ఉన్నాడని గుర్తించారో వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకేమన్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారు అన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవునిని తండ్రిగా పిలవడం, తండ్రిగా భావించడం, ఆ బంధములో స్థిరమై ఉండడమే ధన్యకరమైన విషయం. అదే రక్షణ అనుభవం. ఆ తర్వాత ఆయన మనల్ని మహిమపరుస్తాడు. అంతేకాదు, ఆయన ప్రభావము చేత మనల్ని నింపుతాడు. ఇక్కడ కూర్చున్న నీకు దేవుడు తండ్రియేనా? నువ్వు ఆయన కుమారుడివేనా, కుమార్తెవేనా? అలాగైతే నీవు రక్షణ అనుభవం పొందుకున్నదానవు, పొందుకున్నవాడవు. మహిమ ప్రభావాలు నీ కొరకు వేచి ఉన్నాయి. ఒకవేళ ఆయన నీకు తండ్రి కాడా, నువ్వు ఆయనకు కుమార్తెవు, కుమారునివి కావా, ఆరని అగ్ని నీ కొరకు వేచి ఉంది. పాపములో చనిపోయిన ప్రతి మానవుడు అగ్నిగంధకములతో మండే ఆ గుండంలో పాలు పొందుతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. దేవుడిని తండ్రిగా మనం చేసుకోకపోతే ఆయన అంటాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటారు. అపవాది మనకు తండ్రి అయి ఉంటే వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధమును, హత్యను, నాశనాన్ని చేస్తూ ఉంటాం. పాప స్వభావముతోనే ఈ లోకంలో జీవించి మరణిస్తాం. ఆ పాపము వలన వచ్చు జీతమైన నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలుతాం. అందుకే ఆయన తండ్రిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారికి ఆయన తండ్రినై ఉంటాను అంటున్నాడు. నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడే ప్రతి వ్యక్తిని ఆయన చేర్చుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దత్తత తీసుకుంటున్నాడు. తండ్రిలాగా వారికి ఉండి కుమారులు, కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను 1:12. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి ఆ అధికారం ఇచ్చాను అన్నాడు. అధికారముతో కూడిన హక్కు ఇది. నేను పాపిని ప్రభువును ఒప్పుకున్న ప్రతి వ్యక్తికి ఆయన తండ్రి అవుతా ఉన్నాడు. నీ పాప క్షమాపణ ఎంత గొప్పది. నువ్వు నరకంలో కారణం ఆయనకి ఇష్టం లేదు, నీకు తండ్రిగా ఉండడానికి వచ్చాడు. యూదులు ఆయనను అంగీకరించలేదు. నీవు తండ్రివా, దేవుణ్ణి తండ్రి అని చెప్పుకుంటున్నావా అని ఆయనను చంపచూశారు. ఆయనను శిలువ మరణం వేసి శిలువ శిక్షను అప్పగించి సంతోషపడ్డారు.
కానీ ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించారో వారందరికీ ఆయన తండ్రి అయి కుమారులుగా కుమార్తెలుగా వారిని స్వీకరిస్తున్నాడు. అందుకే మనం ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఆయన కృపాసనము వద్దకు వచ్చి ఏమంటున్నామంటే, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అని పిలిచే అధికారం ఆయన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించాడు. ఆ తండ్రి ఎంతో ప్రేమ గలవాడు. క్షమాపణ చేయడమే కాదు, చేర్చుకుంటూ జాలి చూపిస్తూ దినదినము వాత్సల్యత చూపిస్తూ మనల్ని భద్రపరుస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు తండ్రి ప్రేమను ఎరిగాడు కాబట్టి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చేసే పనుల గురించి చెప్తా ఉన్నాడు. 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103 12వ వచనం చదువు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అన్నాడు. మనందరికీ ఒక్కడే తండ్రి కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని మలాకీ గ్రంథంలో అన్నాడు. తండ్రి వలె నేను వారికి ప్రేమ చూపి తిని అన్నాడు. ఇక్కడ జాలి పడి తిని అన్నాడు. చేర్చుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి అతని స్థితిగతుల గురించి ఏమీ ఆలోచించక అతను తిరిగి రాగానే తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. కుమారుని స్థితి స్థాయిని మరలా ఆయనకి ఇచ్చాడు. అది ప్రియులారా, దేవుడు మనకు తండ్రి అయి ఉంటే మనం ఆయనకు కుమారులు కుమార్తెలమై ఉంటే ఎంత ధన్యులం. మొట్టమొదటిది నరకపు శిక్ష తొలగింపబడుతుంది. రెండవది ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి జాలి చూపిస్తూ ఉన్నాడు, బహుగా క్షమిస్తున్నాడు. అలాగే తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి రావాలని వాంఛించిన వారిని చేర్చుకుంటున్నాడు. మొదటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఇలాంటి తండ్రి మనకి ఎక్కడ ఉంటాడు? ఈ లోక తల్లిదండ్రులు కఠినులుగా ఉంటారు. మీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండి అన్నాడు. అందరి గురించి కాకపోయినా కొందరు కఠినంగా ఉంటారు. అసలు వాస్తవానికి తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ లోకంలో లేదు. కానీ ఎంతమంది తండ్రులు మరి కఠినంగా వ్యవహరించి తమ పిల్లల ఎడల మరి భయంకరమైన కార్యాలు చేసిన వారు లోకంలో ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన బలహీనతలన్నిటినీ క్షమించి మన అతిక్రమములను తుడిచివేసి ఎంతో వాత్సల్యత జాలియు మన ఎడల చూపించి తిరిగి తిరిగి మనల్ని చేర్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దయగల తండ్రికి మనం ఏం చెల్లిస్తాం? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపించారు. కోపం పుట్టించినప్పటికి కూడా అనుదినము వారికి ఇచ్చే మన్నా ఆయన ఇయ్యక మానలేదు. వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. భయంకరమైన క్రిమి కీటకాలు విషపురుగులున్న అరణ్యంలో పగలు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు. ఒక తండ్రి తన భుజముల మీద కుమారుణ్ణి మోసుకొని వచ్చినట్టుగా నేను ఇశ్రాయేలును మోసుకొని వచ్చి తిని అన్నాడు. ఎంత ప్రేమ తండ్రి వలె ఆయన ఇశ్రాయేలీలకు చూపించాడో మరి ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మన ఎడల కూడా ఈ క్రొత్త నిబంధన కాలంలో చూపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం వరకు కూడా మనల్ని సజీవుల్లో ఉంచాడు. ఎన్నో ప్రమాదాలు, కీడులు, అపాయాలు తప్పించాడు. ఎంతో పోషణ
ఎంతో సంరక్షణ ఆనందాశీర్వాదాలు మనకిచ్చాడు. ఆయన జాలి, ఆయన క్షమాపణ, అనుదినం చూపిస్తున్న ప్రేమను బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. అంతేకాదు తండ్రి తన ప్రియమైన కుమారుణ్ణి గద్దించి శిక్షిస్తున్న రీతిగా ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని సరిచేస్తూ సత్యము వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అన్నాడు. ఆయన శిక్ష కూడా ప్రేమతో కూడినది, మేలుకై కూడినది. ఆ శిక్షలో మనం పాలు పొందితే ఎంతో ఎక్కువగా ధన్యులం అవుతాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు అన్నాడు. ప్రేమ, క్షమాపణ, జాలి, అలాగనే శిక్షలో కొద్ది మాత్రం శిక్షలు ఆయన మన సరిచేస్తూ సత్యానికి, నిత్యత్వానికి నడుపుతున్నాడు. కాబట్టి ఇంతటి దయగల తండ్రికి మనం హృదయమారా కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, ఒకప్పుడు అపవాదికి కుమారుడిగా, అపవాదిని తండ్రిగా భావించి బ్రతికాను. ఆ పాప స్వభావం వలన నరకానికి పాత్రుడనై ఉన్నాను. కానీ నీవు నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి తండ్రి వలె ప్రేమించి నన్ను చేర్చుకున్నందుకు వందనాలు. నాపై జాలి చూపించి నన్ను శిక్షించి నీ కనికరమంతా చూపుతున్న గొప్ప దేవుడు అయినందుకు వందనాలు. నేను నీకు ఏమి ఇవ్వగలను తండ్రి? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పిస్తున్నానంటూ ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు. ఆరాధన చేయగలిగిన వారందరూ ఆరాధనలో పాల్పొందుదాం. మౌనంగా ఉండొద్దు.